లెట్రిన్ క్లీన్ చేసిన చేతులతో నన్ను ముట్టుకుంటాడా ఈ బికార్ కిషోర్ గాడు? లాస్యా సిటీలోనే టాప్ బిజినెస్ మెన్ కూతురు. కిషోర్ ఒక పేద విద్యార్థి. కాలేజీ తర్వాత ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో పనిచేస్తూ ఈ ఖరీదైన కాలేజ్ లో చదువుతున్నాడు. కిషోర్ ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడని లాస్యకి అసహ్యం. టాయిలెట్స్ క్లీన్ చేస్తూ కాలేజీకి వస్తున్నావు, నీకు సిగ్గు కాలేదా? అందులో తప్పే ఉంది. పెద్దవాళ్ళకి హెల్ప్ చేసినట్టుంటుంది. నా కాలేజ్ ఫీజు కి కూడా హెల్ప్ అవుతుంది. ఇవాళ నేనేసిన ప్లాన్ తో ఈ బికారి కిషోర్ గాడిని కాలేజ్ లోంచి బయటకు పంపిస్తాను అని అనుకుంటూ క్లాస్ లో ఎవరూ లేని టైం చూసి లాస్యా ఒక డ్రగ్స్ పాకెట్ కిషోర్ బ్యాగ్ లో పెట్టి పోలీసులకి ఫోన్ చేస్తుంది లాస్యా. హలో ఇన్స్పెక్టర్, మా కాలేజీలో ఒకడు డ్రగ్స్ వాడుతున్నాడు, వాడి డీటెయిల్స్ అని లాస్యా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన 10 నిమిషాలకే స్నిఫర్ డాగ్స్ తో పోలీసుల బృందం వస్తుంది. అందరూ చూస్తుండగా ఆ కుక్కలు ఫస్ట్ కిషోర్ బ్యాగ్ దగ్గరికి వెళ్తాయి. కానీ అక్కడ నుంచి తిరిగి వచ్చి డైరెక్ట్ గా లాస్యా బ్యాగ్ ని పట్టుకుని లాగుతాయి. అది చూసిన పోలీస్ ఇన్స్పెక్టర్, మేడం మీ బ్యాగ్ చెక్ చేయాలి, ప్లీజ్ ఓపెన్ యువర్ బ్యాగ్. ఆఫీసర్, అసలు మీకు ఫోన్ చేసిందే నేను. డ్రగ్స్ కిషోర్ బ్యాగ్ లో ఉన్నాయి. ముందు మీరు మీ బ్యాగ్ ఓపెన్ చేయండి మేడం అని ఫోర్స్ చేసి బ్యాగ్ ఓపెన్ చేయగా ఆ డ్రగ్స్ ప్యాకెట్ లాస్యా బ్యాగ్ నుండి బయటపడుతుంది. అది చూసి లాస్యా షాక్ అవుతుంది. ఇన్స్పెక్టర్, ఇది డెఫినెట్ గా కిషోర్ పనే. ఆమె మాటల్ని పట్టించుకోకుండా లాస్యను అరెస్టు చేస్తారు. అది తెలిసిన లాస్య ఫాదర్ తన బలగంతో కాలేజీకి వస్తాడు. అతని ఇన్ఫ్లుయెన్స్ వాడిన ఆ ఇన్స్పెక్టర్ లొంగడు. అప్పుడు కిషోర్ సీక్రెట్ గా ఎవరికో ఫోన్ చేస్తే ఏకంగా సిటీ ఐజీ కాలేజీకి వచ్చి కిషోర్ కి సీక్రెట్ గా సెల్యూట్ చేసి లాస్య చెవిలో ఇలా అంటాడు, నీకు ఈ డ్రగ్స్ ఎవరిచ్చారో మాకు తెలుసు. కాలేజ్లో ఉన్న వారంతా స్టూడెంట్స్ అనుకోకు. మీ కాలేజ్లో జరగబోయే విధ్వంసం గురించి నీకు తెలియదు అని లాస్యకి జరగబోయే విషయం గురించి చెబుతాడు. అది విని లాస్య షాక్ అయిపోతుంది. దూరం నుండి గమనిస్తున్న లాస్య తండ్రికి చెమటలు పడతాయి. అప్పుడే కిషోర్ కి ఒక అన్నోన్ నంబర్ నుండి కాల్ వస్తుంది. కిషోర్ సార్, వెపన్స్ అన్ని ఓల్డ్ ఏజ్ హోమ్ కి చేరిపోయాయి సార్. ఎన్నిసార్లు చెప్పాను ఫోన్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దని? పెట్టాయి ఫోన్. అసలు ఆ డ్రగ్స్ కిషోర్ బ్యాగ్ లోంచి లాస్య బ్యాగ్ లోకి ఎలా వచ్చాయి? ఐజీ కిషోర్ కి సీక్రెట్ గా సెల్యూట్ ఎందుకు చేశాడు? కిషోర్ ఒక పేద విద్యార్థిలా నటిస్తున్నాడా? అసలు ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఏం జరుగుతుంది? ఆ కాలేజ్ లో జరగబోయే విధ్వంసం ఏంటి? దానితో లాస్య ఫాదర్ కి సంబంధం ఉందా? తెలుసుకోవాలంటే పాకెట్ FM డౌన్లోడ్ చేసుకోండి. వినండి శ్రీమంతుడు.